నమస్కారం మిత్రులారా, నేను జలశ్రీ. రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్రంలో ఎవరు బ్రతకనియడం లేదు, మనశ్శాంతిగా పడుకోనియడం లేదు. అతన్ని దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నారు. ఎట్లా ఉందంటే రేవంత్ రెడ్డి పరిస్థితి, పడుకుందామన్నా కూడా కల్లో కేటీఆర్ గారు వస్తున్నారు, ఇటు తిరిగి పడుకుందామన్నా కూడా కల్లో కేసీఆర్ గారు వస్తున్నారు, కూర్చొని ఆలోచిద్దామన్నా హరీష్ రావు ఎదురైతున్నాడు. ఇక అన్ని ఒక లెక్క అయితే సొంత పార్టీ వాళ్ళే సొంత కుంపట్లోనే సొంత కొంపలోనే నిప్పు పెడితే ఎట్లుంటుందో రేవంత్ రెడ్డి తీరు కూడా అట్లనే ఉంది. రేవంత్ రెడ్డిని పాత్రలో కూర్చోబెట్టి కింద మంటలు వెలిగించినట్టుగా ఈరోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి బాగోతాలకి డైరెక్ట్గా రాహుల్ గాంధీకి వీళ్ళు కంప్లైంట్ చేశారట. అయితే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతి విషయంలో మీరు చూసుకోండి, గడిచిన 2.5 సంవత్సరాలు నియర్ బై 3వ సంవత్సరం దగ్గరకు వస్తుంది. ఇదే టైంలో రేవంత్ రెడ్డి ఏం చేశారంటే వచ్చినప్పటి నుంచి కేసీఆర్ని తిట్టుడు, కేసీఆర్ వెనకాల పడు, బీఆర్ఎస్ పార్టీ అవినీతి చేసిందని చెప్పుడు, కేసీఆర్ని ఎట్లా చేశానో జైలుకి పంపుడు, ఇదొకటే ఒక స్ట్రాటజీని ప్లే చేసింది. దీంట్లో కేసీఆర్ నెరిసిన వెంట్రుగా కూడా కదలలేదు. దీంట్లో అసలు యాక్చువల్గా కేసీఆర్ తప్పు చేశాడని ఒక వైట్ పేపర్ కూడా వీళ్ళు రిలీజ్ చేయలేదంటే అక్కడ కేసీఆర్ గారు తప్పు చేయలేదన్నమాట. అయితే వీళ్ళు ఏం చేశారు, ఈ గ్యాప్లోనే వీళ్ళు ఒక సైడు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎట్లా సనాతన ధర్మం అని పేరు చెప్పి ముందు కొట్లాట చేసి వెనకాల ఎట్లా దోచుకుంటాడో, రేవంత్ రెడ్డి గారు కూడా ముందు కేసీఆర్ పేరు ఒక తిట్టుడు మొదలు పెట్టేసి వెనకాల మొత్తం కబ్జాలు, ప్రభుత్వ భూములు ఎక్కడ ఉంటే వాటిని కంప్లీట్గా కబ్జా చేసే కార్యక్రమాలు. డైరెక్ట్గా కబ్జా చేస్తే ఈయన డైరెక్ట్గా కబ్జా చేశారు. ఇక్కడ సొంత నియోజకవర్గంలో 3000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం కబ్జా చేశాడు. అది రేవంత్ రెడ్డి పేరు బయటపడింది. మానవ హక్కుల కమిషన్ దాకా ముచ్చటెళ్ళింది. కేటీఆర్ దగ్గరుండి రేవంత్ రెడ్డిని భరత పూజలు చేయించాడు. తర్వాత హెచ్సియు ల్యాండ్ 400 ఎకరాలను కూడా యాస్టీస్ అట్లనే బీజేపీ సీఎం రమేష్ గారిని తీసుకెళ్లి ఆయన ఐసిఐసిఐ బ్యాంక్ లో తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు దోచుకున్న విషయం మీ అందరికీ తెలిసింది. మూసీ పేరుతోటి 1,50,000 కోట్ల రూపాయలు వృధా చేయడానికి పన్నాగం పన్నది కూడా నిజమే. ప్రతి ఒక్క ఏరియాలో అక్కడ డెవలప్మెంట్ లేదు, ఫార్మా కంపెనీ లేదు, తొక్కలేదు, తోలేదు, భూముల్ని కబ్జాలు చేసే ప్లాన్ గా రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు. ఇదే లెక్కన మీకు ఒకటి తెలవాలి, ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇట్లా కబ్జాలు చేస్తా ఉంటే ఆయన పేరు బయటకు వస్తుందనే పేరుతోటి బాధతోటి రేవంత్ రెడ్డి గారు తన బినామీలతోటి తనకు సన్నిహితులతోటి ఆయన కబ్జాలు చేపిస్తున్నాడు. ఎట్లా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బామర్దున్నారు. మొన్న 9 కోల్ బ్లాక్ టెండర్ ఏదైతే ఉందో అదే విషయంలో సేమ్ టు సేమ్ ఏ విధంగా వాళ్ళ బామర్దికి 7 సార్లు టెండర్లు వేసేటట్టుగా ఆయన ప్లాన్ చేసి భట్టి విక్రమార్క ఒక టెండర్ వేస్తే దాని మీద ఎట్లా కొట్లాడ జరిగిందో మీరు చూసిర్రు. కానీ ఇప్పుడు అట్లా కాదు. రేవంత్ రెడ్డి సన్నిహితులు, బామర్ది అంటే మరి కుటుంబం కూడా దగ్గరేడు, మళ్ళీ వీళ్ళే కబ్జాలు చేసుకుంటారని పేరు వస్తుందని ఒక సన్నిహితంతో రేవంత్ రెడ్డి కొంత ల్యాండ్ కబ్జాలు లేకపోతే కొంత బ్లాక్ మనీ వ్యవహారాలు ఇవన్నీ చేస్తా ఉంటే అడ్డంగా దొరికిపోయి రాహుల్ గాంధీకి కంప్లైంట్ పోయిందట. దీంతో సతమతం అవుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అందుకని నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గాని ప్రశాంతంగా ఉండనీయడం లేదు. అందులోనూ సొంత పార్టీ మంత్రులే, సొంత పార్టీ ఎమ్మెల్యేలే, సొంత పార్టీ నాయకులే, టీపీసీసీ వాళ్ళు అందరు కలిసి రాహుల్ గాంధీకి ఏం చేశారు మిత్రులారా, ఈ యొక్క మాటని అక్కడ దాకా చేరవేశారు. దాంతో రాహుల్ గాంధీ మైండ్ లో పెట్టుకుని ఆలోచిస్తా ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను 2034 దాకా సీఎంగా ఉంటా అని చెప్తా ఉన్నాడు. కానీ నిజానికి రాహుల్ గాంధీ నిన్ను సీఎంగా ఆ టైం దాకా ఉంచుతాను ఎప్పుడైనా చెప్పిందా అంటే చెప్పలేదు. ఈ మధ్య కాలంలోనే రేవంత్ రెడ్డిని పదవి నుంచి తీసేస్తారా అనే వైపుగా అధిష్టానంలో చర్చ జరుగుతూ ఉంది. నేను ఆషామాషి చెప్పట్లేదు, విత్ సబ్జెక్ట్ తోటి ఆయన మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టే చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు మరి కొన్ని నెలల్లోనే తీసేసి అతనికి వేరే పదవులు అప్పచెప్పే కార్యక్రమంలో రంగంలోకి వెంకటరెడ్డి కోమటిరెడ్డి తర్వాత భట్టి విక్రమార్క గారు లైన్ లో ఉన్నారట ముఖ్యమంత్రి పదవి కోసం. అందులో రేవంత్ రెడ్డి కథ ఏంది, అది ఎట్లా బయటకు వచ్చిందో న్యూస్ లైన్ కథనం పరంగా ఒకసారి చూసుకుందాం ఇట్లా. ఇక చూడండి మీరే, రూపాయలు 1000 కోట్ల భూ కుంభకోణంలో సీఎం ప్రధాన అనుచరుడు గుట్టు చప్పుడు కాకుండా జరిగిన ఈ దందా లీక్ ఇచ్చింది ఎవరు? గాంధీ భవన్ నుంచి ఏమైనా లీకులు వెళ్ళాయా? ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీకి రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? లీకులు ఇచ్చారనే ఓ నేతపై వరుస కథనాలా? అయితే రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేపిన 1000 కోట్ల భూ కుంభకోణం వ్యవహారం ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత ప్రధాన అనుచరుడుగా పేరున్న ఒక ప్రముఖ నేత ఈ భారీ దందాలో భాగస్వామి అయ్యారనే వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అత్యంత విలువైన ప్రభుత్వ లేదా వివాదాస్పద భూములను కేటాయించే ప్రక్రియలో ఈ భారీ అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది ప్రభుత్వ పెద్దలు. అయితే ఈ యొక్క 1000 కోట్ల భూకుంభకోణ విషయం ఏదైతే ఉంది మిత్రులారా, అయితే వీళ్ళు
రేవంత్ రెడ్డి ఒక్కడ మీరు గమనించాలి. ఇక్కడ ఈ టాపిక్ తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు గురుకుల విద్యార్థులకు సరైన తిండి పెట్టు రేవంత్ రెడ్డి అంటే మా దగ్గర డబ్బులు లేవంటాడు. ప్రజలకు 6 గంటలు అమలు చేయమంటే మా సంచుల్లో మా ఖజానాలో డబ్బులు లేదంటాడు. కానీ పేద ప్రజల ముచ్చటకు వచ్చేసరికి ఇక్కడ ఏం చేస్తున్నారంటే కంప్లీట్గా విచ్చలవిడిగా ధూమ్ధామ్గా వీళ్ళు కబ్జాలు చేసుడు, భూముల్ని ఇది చేసుడు ఇవే జరుగుతూ ఉంది. అయితే ఈ మధ్య కాలంలోనే ఓ మనిషి సన్నిహితంగా ఉంటున్నాడు, దగ్గర ఆయనే ముఖ్యమంత్రి అయ్యేటట్టున్నాడని కొన్ని వార్తలు వచ్చినాయి. తర్వాత కొన్ని ఆయననే మంత్రి అయ్యేటట్టున్నాడని కొంత వార్తలు వచ్చినాయి. ఇన్ని వచ్చిన తర్వాత ఈయన ఈ భూకుంభకోణం అయితే ఒక మనిషి రాహుల్ గాంధీకి, నిన్ననే ఆ వార్త మనం చదివాం కదా, ఓ మనిషి రాహుల్ గాంధీ గారికి దగ్గరయ్యాడు. దగ్గర అవ్వడం తోటి ఈ లీకులన్నీ గాంధీ భవన్ ద్వారా ఈ వ్యక్తి ద్వారా రాహుల్ గాంధీకి చేరిందా అనే దానికాడ ఈ విషయం అయితే బయటపడతా ఉంది. అందుకనే ఆ వ్యక్తిని నానా రకాలుగా నానబుచ్చి ఆ నానా రకాలుగా అతని వేధింపులకు గురి చేసి అతన్ని కంప్లీట్గా డ్యామేజ్ చేయడానికి ఓ తన వార్తాపత్రికతోటి, తన యూట్యూబ్ ఛానల్ తోటి ఓ కథనపు వార్తా మీడియాల్లో దుమ్మురేపేసేటట్టుగా వార్తలు రాయించుడు, అతన్ని మొత్తం క్లోజ్ చేసేటట్టుగా ఇది ప్లాన్ చేస్తూ ఉండరు. ఇక్కడ జరగబోయేది ఏంది? తెలంగాణ ప్రజలు ఒక్కటి గమనించాలి. మనం మార్పు కోరుకొని గెలిపించినోడు మంచోడు కాదు. ఎవరైతే నల్లమల్ల పులి ఈయన వల్ల ప్రాంతం బాగుపడుతుందని ఎవరైతే మీరు అనుకొని ఓట్లేశారో ఆ మనిషి మంచి మనిషి కాదు. ఎక్కడ భూమిలో పడితే కన్ను పడిందా కబ్జా, కన్ను పడితే కబ్జానే. ఏ భూమి మీద కన్ను పడింది అనుకోండి, అది ప్రభుత్వ భూమి అయినా ప్రైవేట్ ల్యాండ్ అయినా వ్యవసాయక భూమి అయినా ఎవరిదైనా సరే సీజ్ ద ల్యాండ్ అన్నట్టుగా ఒకటేసారి ఆ ల్యాండ్ని కబ్జా రాత్రే సంతకాలు పెట్టించుకున్నాడు, రాత్రి పేర్లు మార్పించుడు, తహసీల్దార్ పిలిపించుడు, సంతకాలు పెట్టించుడు, భూములు ఎక్కించుడు, ఇదే జరుగుతూ ఉంది. సో నేనేమంటున్నా తెలుసా, రేవంత్ రెడ్డి అధికారంలో దిగిపోయేంత లోపు మినిమం భూముల బ్యాంకింగ్ తోటి బయటికి వెళ్తాడు, డబ్బు మినిమం బ్యాంకింగ్ తోటి బయటికి వెళ్తాడు తప్ప ఆసనగా బయటికి పోడు. దగ్గర 1000 ఎకరాలకు పైగా టార్గెట్ వేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు కొన్ని వేల కోట్ల ట్రిలియన్ మిలియన్ బిలియన్ డాలర్స్ దాకా ఈ ఎకనామీని మొత్తం దోచుకొని ఈరోజు బ్యాంకుల్లో దాచుకుంటాడు రేవంత్ రెడ్డి. సో మనం ఓట్లేసి గెలిపించుకున్న నాయకుడు అనేటోడు ప్రజల కోసం పనిచేసే నాయకుడు అయితే కాదు. అందుకని మీకు చెప్పేది ఏంటంటే మిత్రులారా, మీరు చైతన్యవంతం కావాలి. మీరు చైతన్యవంతమై నిజాలు తెలుసుకోవాలి. తెలంగాణ ప్రాపర్టీని కాపాడుకోవాలి. సరే, తెలంగాణ ప్రాపర్టీని మన చేతిలో కాపాడుకోలేకపోయినా మన భూముల్ని మనం కాపాడుకోవాలి. రాబోయే రోజులు ఇప్పుడు లగచర్లలో చూశారు మీరు, సొంత నియోజకవర్గ ప్రజల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టి ఆడవాళ్ళను ఎక్కడ పడితే అక్కడ ముట్టుకొని ఇష్టానుసారంగా వారిని హింసించి వేధించి 3000 ఎకరాలు రాపించుకోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాని పక్కనే పరిగిలో కూడా యాజ్ ఇట్ ఈజ్ దగ్గర 1200 ఎకరాల భూముల్ని కబ్జాలకు ప్లాన్ చేసుకుంటే ఇదే కొన్ని ఛానల్ పోయాడ గొంతు వినిపించే కార్యక్రమాలు చేసినాయి. అంటే నేను మాట్లాడేది ఏంటంటే మిత్రులారా, నిజాలు తెలుసుకోవాలి. రాహుల్ గాంధీ ఈరోజు ఈ ముచ్చట తేలిపోవడంతో దెబ్బకు రాహుల్ గాంధీ ఫోన్ చేసి రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చాడట. ఎందుకు ఈ విధంగా మొత్తం చేసేస్తున్నావు, ఎందుకు కాంగ్రెస్ పార్టీని బొందబెడుతున్నావు, నీ చేతులారానే కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఫినిష్ చేస్తున్నావు అని చెప్పేసి రాహుల్ గాంధీ ఫోన్ చేశారట. ఇదే బాగా చర్చలో రేగుతున్నాయి. ఎంత గొప్పగా చర్చలో రేగుతున్నాయి అంటే ఎవ్వరు ఊహించని విధంగా చర్చలు రేగుతున్నాయి. అందుకని నేను ఏమంటున్నా అంటే, తెలంగాణలో సర్వం నాకేయడానికే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకనే రాహుల్ గాంధీ ఇందులో డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యారు. రాహుల్ గాంధీకి ఈ మాట చేరింది. సో దీనివల్ల రేవంత్ రెడ్డికి ఏం కాబోతుందంటే, రాహుల్ గాంధీ అన్ని నోట్ చేసుకుంటున్నాడు. మరి కర్ణాటకలో ఏ విధంగా సీఎం 2 సంవత్సరాల తర్వాత మారిపోయారో అదే తీరుగా తెలంగాణ రాష్ట్రంలో మారే అవకాశం ఉందని కొంత రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న చర్చ. అందులోనూ అధిష్టానం దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇట్లాంటి వాటి వల్ల కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకుండా పోతుంది. ఇట్లాంటి వాళ్ళని నమ్ముకున్నాం కాబట్టి 29 రాష్ట్రాల్లో 26 రాష్ట్రాల్లో మనం పార్టీలు కోల్పోయినాయి. ఉన్న 3 రాష్ట్రాల్లోనే మనం అంతో కొంత బతుకున్నాం అన్నట్టుగా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారితో భేటీ అయిన అంశాలు అయితే మనకు తెలుస్తూ ఉంది. సో తెలంగాణ బాగుపడాలి అంటే ఇట్లాంటి వాళ్ళని ఉంచకూడదనేది ఇక్కడ ప్రధాన పాయింట్.